హాయ్ ఫ్రెండ్స్. మనకి నిన్నటి వీడియోలో కొండపల్లి సీతారామయ్య అంటే ఆంధ్ర రాష్ట్ర కమిటీ చారు మజుందార్‌ని కలవటం, అక్కడ కొన్ని తీర్మానాలు చేసుకొని తిరిగి రావటం, అంతటితోటి చారు మజుందారుతో ఆంధ్ర కమిటీ వాళ్ళ మీటింగ్ ఆఖరి మీటింగ్ అవ్వటం, ఊహించని పరిణామాల్లో చారు మజుందారు అమరులు కావటం ఇదంతా మనం చూసాం. అయితే చాలామంది కామెంట్లు పెట్టిన వాళ్ళలో చాలామంది అడిగే విషయం ఏందంటే, చారు మజుందారు హిస్టరీ కూడా మాట్లాడితే బాగుంటుంది అని అడగటం జరిగింది. అంటే సందర్భం వచ్చింది గాబట్టి, చారు మజుందార్ గారు అమరులవ్వటం మనకి మన కొండపల్లి సీతారామయ్య హిస్టరీలో మనకి కనపడింది గాబట్టి, ఆయన గురించి ఒకసారి కొండపల్లి సీతారామయ్య యొక్క 16వ పార్ట్‌లో చారు మజుందార్ హిస్టరీ గురించి మనం మాట్లాడుకొని ముందుకు వెళ్దాం. అయితే చారు మజుందారుని మనం అర్థం చేసుకోవాలి అనంటే, ఆ రోజు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ప్రజల జీవన విధానం, సామ్రాజ్యవాదుల యొక్క దోపిడీ, బ్రిటిషు దుర్మార్గం, తర్వాత పశ్చిమ బెంగాల్‌లో ఉన్నటువంటి కరువు, అనేకమైన ఆయన కుటుంబ నేపథ్యం, తండ్రి అప్పటికే స్వతంత్ర సమరయోధుడై ఉండటం, అతను పుట్టినటువంటి కుటుంబం యొక్క ఆర్థిక నేపథ్యం కూడా ఇవన్నీ కలిసి చారు మజుందార్‌ని ఒక గొప్ప విప్లవకారుడిగా మలిచిని అనేది అర్థం చేసుకోవాలి. ఆ నేపథ్యం అతను విప్లవకారుడిగా మారటానికి కావాల్సినటువంటి పరిస్థితులు, ఆ రోజు ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి చాలా తీవ్రంగా చారు మజుందార్ మీద పనిచేసినియి. ఓకే ఫ్రెండ్స్. మనం చారు మజుందారు హిస్టరీలోకి వెళ్దాం. ఈయన 1918 మే 15వ తారీఖున మనకి రాజ్‌షాహి అనే ప్రాంతం. రాజ్‌షాహి అంటే ఇప్పుడు సిలిగురి అంటున్నాం. అప్పుడు రాజ్‌షాహి అనేవాళ్ళు. రాజ్‌షాహిలో మతువల లోయ్ అనేటువంటి ప్రాంతంలో ఒక జమీందారు కుటుంబంలో జన్మిస్తాడు చారు మజుందార్. అంటే స్వతహాగా ఇతను ల్యాండ్ లార్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. తండ్రి బీరేశ్వర్ మజుందార్. ఇతను డార్జిలింగ్ జిల్లా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. స్వతంత్ర సమరయోధుడు. ఇతని ప్రభావం చాలా తీవ్రంగా చారు మజుందార్ మీద ఉంది. ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమ ప్రభావం కూడా. చారు మజుందార్ 1930లో ఈయన విద్యార్థి దశలోనే చిన్న వయసులోనే ఆల్ బెంగాల్ స్టూడెంట్స్ అసోసియేషన్‌లో మెంబర్‌గా జాయిన్ అవుతాడు. ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అనేది అనుశీలన్ సమితి యొక్క అనుబంధ సంస్థ. అనుశీలన్ సమితి అనేది ఈ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్. ఇది అప్పటికే నిషేధించబడినటువంటి అజ్ఞాత సంబంధమైనటువంటి ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్‌కి అనుబంధ సంస్థ అయినటువంటి ఆల్ బెంగాల్ స్టూడెంట్స్ అసోసియేషన్‌లో చారు మజుందార్ మెంబర్‌గా జాయిన్ అవ్వటం జరుగుతుంది 1930లో. ఇతను దాదాపు హై స్కూల్ చదువులు ముగించుకొని 1937లో మెట్రిక్ పరీక్ష ఫస్ట్ క్లాస్‌లో ఇతను ఆహ్, సర్టిఫికేట్ పొంది ఎడ్వర్డ్ కళాశాలలో పాట్నా జిల్లాలో ఉంటుందది. ఎడ్వర్డ్ కళాశాలలో ఇతను ఆహ్, ఉన్నత చదువుల కోసం జాయిన్ అవుతాడు. ఇప్పుడది హ్మ్. ఇప్పుడు పాట్నా జిల్లా అనేది బంగ్లాదేశ్‌లో ఉందండి ప్రెజెంట్. అక్కడ ఇతను ఉన్నత చదువుల కోసం వెళ్తాడు. ఈయన చదువుకుంటూ ఉన్నప్పటికి కూడా అప్పటికే భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం యొక్క తీవ్రత పెరుగుతుంది. సమాజం మీద చాలా తీవ్రమైన ప్రభావాన్ని గురి చేసింది. బ్రిటిష్ వాడి దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నటువంటి టైం అది. ఈయన చదువుని కొనసాగించలేకపోతాడు. చదువు మీద ఆసక్తి కంటే భారతదేశం మీద ఉన్న భక్తి కొద్దీ ఉద్యమంలోకి ఉరకాలనేటువంటి తపన బలంగా పనిచేసి అతను చదువులకి పూర్తిగా స్వస్తి పలికి ఇతను 1938లో 19 సంవత్సరాల వయసులో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో సభ్యుడిగా
జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి పనిచేస్తూ ఉండగా అప్పటికే జల్పాయిగురి ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ శాఖ ఏర్పడి అప్పటికే నిషేధించబడినటువంటి సిపిఐ, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో దానికి సంబంధించిన అనుబంధ సంస్థ అయినటువంటి రైతు ఫ్రంట్లో మెంబర్గా జాయిన్ అవుతాడు. అప్పటికే పార్టీ నిషేధించబడి ఉంది. ఇతను జాయిన్ అయ్యి ప్రజల్లో రైతుల్లో చాలా యాక్టివ్గా పనిచేస్తాడు, చాలా చురుగ్గా పనిచేస్తాడు. ఇతను పని విధానం పద్ధతులతో త్వరగా ఇతను ఎక్స్పోజ్ అవుతాడు. ఎక్స్పోజ్ అవడంతో పోలీసులు ఇతన్ని గుర్తించి ఇతని మీద అరెస్ట్ వారెంట్ తీసుకురావడం జరుగుతుంది. ఇతను వెంటనే కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా, కమ్యూనిస్టు పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. దాదాపు 20 సంవత్సరాల వయసులో ఇతను కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్గా అజ్ఞాతంలోకి వెళ్ళి పనిచేస్తూ ఉన్న క్రమంలో ఇప్పుడు బ్రిటిష్కి వ్యతిరేకంగా స్వతంత్రోద్యమం తీవ్రంగా నడుస్తున్న టైంలో ప్రపంచ యుద్ధం బద్దలై ఇతని మీద తీవ్రమైనటువంటి అంటే సిపిఐని నిషేధించటం, ఈ నిషేధం ఫలితంగా చాలామంది మీద అరెస్ట్ వారెంట్లు రావటం, తీవ్రమైన నిర్బంధంలో కూడా ఇతను యాజ్ ఏ కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్గా రైతుల్లో చాలా చురుగ్గా పనిచేయటం అనేది జరుగుతుంది. 1942లో ఇతన్ని జల్పాయిగురి జిల్లా కమిటీ మెంబర్గా తీసుకోవటం జరుగుతుంది. అంటే ఇతను పనిచేసేటువంటి పని పద్ధతులు, చురుకుదనం, ఆ కమిట్మెంటు అవన్నీ చూసిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో ఇతను జల్పాయిగురి జిల్లా కమిటీ మెంబర్గా 1942లో ఇతను పదోన్నతి సాధిస్తాడు. నిషేధించబడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ హిస్టరీలో ఇతను చాలా ప్రజల్లో గ్రౌండ్ లెవెల్లో చాలా చురుగ్గా పనిచేస్తాడు, చాలా చురుగ్గా. ఈ క్రమంలో 1943లో తీవ్రమైన కరువు, బెంగాల్ కరువు గురించి మీకు అవకాశం ఉంటే చదవండి. చాలా తీవ్రమైన కరువు అండి, చాలా భయంకరమైన కరువు. ఆహారం లేక ప్రజలు చనిపోవటం, గుట్టలు చనిపోయారు. బ్రిటిష్ వాడి దోపిడీ కారణంగా అంత పెద్ద తీవ్రమైన కరువు ప్రపంచ చరిత్రలో ఒక రికార్డ్ పశ్చిమ బెంగాల్ కరువు అనేది. 43లో ఈ కరువు సందర్భంగా చారు మజుందార్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో పెద్ద ఎత్తున చాలా చురుగ్గా భూస్వాముల పంటలని స్వాధీనం చేసుకోమని ప్రజలకి పిలుపునిస్తూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ప్రచారం చేశాడు. 1943లో ఇతను ఆ విధంగా చేస్తూ చాలా తీవ్రంగా ప్రజల్లో పనిచేస్తూ ఉన్న క్రమంలో రైతుల్లో చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో పశ్చిమ బెంగాల్లో ఒక చరిత్రాత్మకమైనటువంటి పోరాటం నడిచింది. అదే తెబాగా రైతు ఉద్యమం. 1946లో తెబాగా రైతు ఉద్యమంలో జాయిన్ అయిపోతాడు ఇతను. తెబాగా రైతు ఉద్యమం అంటే మీరు అవకాశం ఉంటే ఆ ఉద్యమాన్ని కూడా స్టడీ చేయండి. ఎందుకనంటే భారతదేశంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్న టైంలోనే పశ్చిమ బెంగాల్లో తెబాగా రైతు ఉద్యమం రావటం కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో దాదాపుగా ఇంతే తీవ్రమైనటువంటి భారత రాజకీయాల మీద తీవ్రమైన ప్రభావం చూపినటువంటి రైతు ఉద్యమం ఇది, రైతు తిరుగుబాటు. తెబాగా అంటే పశ్చిమ బెంగాల్ భాషలో 3 వంతుల్లో ఒక భాగాన్ని తెబాగా అంటారు. 3 వంతుల్లో ఒక భాగాన్ని తెబాగా అంటారు. ఇది తెబాగా ఉద్యమం ఎందుకు వచ్చింది అని అంటే అప్పట్లో కౌలు రైతులు అంటే వాళ్ళు వ్యవసాయం చేసి పండించిన పంటలో సగం భూస్వాములకిచ్చి సగం కౌలు రైతులు తీసుకునే పరిస్థితి. ఆ కరువు కారణంగా అది సాలనేటువంటి పరిస్థితి. ఆ సగంతో బ్రతుకుతూ మళ్ళీ వ్యవసాయం చేయటం సాధ్యం కాని పరిస్థితి. తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ప్రజలు తెబాగా అంటే ఒక భాగం మాత్రమే భూస్వాములకు ఇస్తాం, 3 భాగాల్లో 2 భాగాలు కౌలు రైతులకు ఇవ్వాలి అనేటువంటి ఉద్యమం అది.
చాలా తీవ్రమైన ఉద్యమం ఉండి ప్రజలు పెద్ద ఎత్తున కదిలినట్టు ఉద్యమం. ఆ ఉద్యమంలో 1946లో చారు మజుందారు జాయిన్ అవుతాడు. ఈ టైంలోనే చారు మజుందారు యొక్క సైద్ధాంతిక విప్లవ దృక్పథం రూపొందటానికి కారణమైంది. రైతుల్లో పనిచేస్తూనే తూర్పు బెంగాల్లో ఒక మిలిటెంట్ కార్మిక ఉద్యమాన్ని నిర్మించేటువంటి బాధ్యత తీసుకొని చాలా కార్మికుల్ని చాలా పెద్ద పోరాటాలు నిర్వహిస్తాడు. చాలా ఆయన మీద చాలా తీవ్రంగా పనిచేసి ఆయన సంపూర్ణమైనటువంటి కమ్యూనిస్టుగా, సైద్ధాంతికంగా, ఆచరణలోను, మిలిటెన్సీలోను అన్ని రంగాల్లో అతను ఎదగటానికి సహాయపడ్డ పీరియడ్ ఇది. ఆ కార్మికుల్లో పనిచేసినటువంటి. అట్లనే తేయాకు కార్మికుల్లో కూడా ఇతను అదే టైంలో చాలా తీవ్రంగా పనిచేయటం అనేది జరుగుతుంది. ఇతను దాదాపు ఆ ప్రాంతంలో చాలా సంచలనాత్మకమైనటువంటి కార్యకర్తగా, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్‌గా ఇతను ఎదగటం అనేది ఈ పీరియడ్‌లో మనకు కనిపిస్తుంది. అయితే 1948లో మరలా కమ్యూనిస్టు పార్టీ సిపిఐని నిషేధించటం, ఈ సందర్భంగా కామ్రేడ్ చారు మజుందార్‌ని అరెస్ట్ చేసి 3 సంవత్సరాలు జైల్లో నిర్బంధించటం జరుగుతుంది. 1951లో ఇతను జైలు నుంచి రిలీజ్ అయ్యి 1952 జనవరిలో లీలా మజుందార్ సేన్ గుప్తాని వివాహం చేసుకోవటం జరుగుతుంది. ఈమె జల్పాయిగురి ప్రాంతంలో తోటి కమ్యూనిస్టు సభ్యురాలు. ఆమెని వివాహం చేసుకొని అక్కడి నుండి సిలిగురి ప్రాంతంలో కేంద్రం చేసుకొని వీళ్ళు జంట కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు చురుకుగా పాల్గొనటం జరుగుతుంది. అప్పటి నుంచి సిలిగురి ప్రాంతంలో. చారు మజుందార్ 1952 నుంచి మళ్ళీ తిరిగి 1962 ప్రాంతంలో మళ్ళీ అరెస్ట్ చేయబడి జైలుకి పంపించబడతాడు. ఎందుకు 1962లో ఇన్ని తిరిగి మళ్ళీ అరెస్ట్ చేయటం ఎందుకు అనంటే అప్పుడున్నటువంటి పరిస్థితి రష్యాలో క్రుచ్చేవ్ అధికారంలోకి వచ్చి ఒక సంస్కరణవాదాన్ని తీసుకురావటం జరిగింది. అప్పటి వరకు ప్రపంచంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు రాజకీయాలకి భిన్నమైనటువంటి రాజకీయాలని అతను ప్రకటించటం జరిగింది. వర్గ పోరాటం ద్వారానే సామాజిక విప్లవాలు విజయవంతం అవుతాయి అనేటువంటి నమ్మేటువంటి ఆ కాలంలో క్రుచ్చేవ్ ఇక వర్గ పోరాటాలు అవసరం లేదు, సోషలిస్టు విప్లవం అనేది శాంతియుతంగా ప్రపంచంలో నెలకొల్పబడుతుంది అని శాంతియుత సహజీవనం, శాంతియుత పోటీ, శాంతియుత పరివర్తన అని 3 నినాదాలతోటి అతను ఒక తప్పుడు సిద్ధాంతాన్ని క్రుచ్చేవ్ చెప్పటం. దీంతో చైనా కమ్యూనిస్ట్ పార్టీ చాలా సీరియస్‌గా ప్రతిఘటించి మావో ఉత్తర ప్రత్యుత్తరాలు చైనాకి, రష్యాకి మధ్య జరిగినాయి. అదే గ్రేట్ డిబేట్ అనేటువంటి పుస్తకం మీకు దొరుకుతుంది, చదవండి. గ్రేట్ డిబేట్ అనే పుస్తకం మావో రచనల నుంచి. పెద్ద ఎత్తున రష్యాకి వ్యతిరేకంగా చైనా చాలా డిబేట్ చేసింది. ఈ క్రమంలో ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం మీద ఈ చైనా, రష్యా మధ్య జరిగిన డిబేట్ ఏదైతే ఉందో తీవ్రంగా పనిచేసింది. అప్పటికి అన్ని దేశాల్లో పనిచేసింది, భారతదేశం మీద కూడా పనిచేసింది. భారతదేశంలో ఉన్నటువంటి సిపిఐలో ఉన్నటువంటి అభ్యుదయ కాముకులు, మిలిటెన్సీ ఉన్నవాళ్ళు, యువకులు పెద్ద ఎత్తున చైనా మార్గమే మా మార్గం అని చెప్పి నిర్ణయానికి రావటం. ఈ క్రమంలో చైనా భావజాలం కలిగి ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఆ క్రమంలోనే చారు మజుందార్‌ని 62లో అరెస్ట్ చేసి జైలు పంపించడం జరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి ఇతను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత 1962లో రష్యా భారత పాలక వర్గాలని, అంటే భారత పాలక వర్గాలు రష్యాకు అనుకూలంగా ఉన్నారు. అప్పటికి భారతదేశంలో స్వతంత్రం వచ్చేసి ఇండియన్ కాంగ్రెస్ నడుస్తున్న టైంలో వీళ్ళు రష్యాకు అనుకూలంగా ఉండటం, రష్యా వీళ్ళని ఒత్తిడి చేసి చైనా మీదకి పంపించటం. ఇది చైనా భారత యుద్ధంగా మనకి 62లో కనిపిస్తుంది. దీని ప్రభావంతో ఈయన అరెస్టు కాబట్టం. ఈ నేపథ్యంలో అరెస్ట్ అయి ఇతను రిలీజ్ అయిన తర్వాత అక్కడి నుంచే ఇతను తీవ్రమైనటువంటి ఆలోచనలో పడటం జరిగింది. అంటే ఈ సిపిఐలో నుంచి సిపిఎం
1964లో కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోవటం జరుగుతుంది. అంటే చైనా మార్గమే మా మార్గం అని నమ్మిన వాళ్ళందరూ కూడా సిపిఎంలో మెంబర్స్‌గా రావటం, పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ చీలి చాలా పెద్ద పార్టీ ఏర్పడుతుంది సిపిఎం. చారు మజుందారు సిలిగురి ప్రాంతంలో దాదాపు సిపిఎం శాఖని ఇతను ప్రారంభించటం జరుగుతుంది. చారు మజుందార్ నాయకత్వంలో సిపిఎం ఆర్గనైజేషన్ అనేది ప్రారంభించటం జరుగుతుంది. ఇది జరుగుతూ ఉండగానే అనతి కాలంలోనే సిపిఎం కూడా ఇది చైనా మార్గం కాదు, తిరిగి రష్యా మార్గంలోనే, అంటే సిపిఐ మార్గంలోనే, అంటే ఎన్నికల మార్గంలోకే మళ్ళీ, అంటే ఇక్కడ స్పష్టంగా చైనా మార్గం అంటే అర్థం ఏంటంటే దీర్ఘకాలిక సాయుధ రైతాంగ పోరాటం ద్వారా విప్లవం విజయవంతం అవుద్ది. అంటే రష్యాలో జరిగిన విప్లవం సాయుధ తిరుగుబాటు అండి. ఒకేసారి పెద్ద ఎత్తున తిరుగుబాటు రావడం ద్వారా రష్యాలో విప్లవం విజయవంతం. కానీ చైనాలో అలాగా చాలా సంవత్సరాల పాటు ఒక గ్రామీణ ప్రాంతాల నుంచి విస్తరిస్తూ పట్టణాలను ఆక్రమించుకొని ఒక దీర్ఘకాలం కొనసాగుతుంది. ఈ తరహాలోనే భారతదేశంలో కూడా విప్లవం నడుస్తుంది అని నమ్మినటువంటి కాలం చైనా మార్గం అంటే. అట్లనే మార్గం వచ్చి సాయుధ పోరాట మార్గం, ఎన్నికల మార్గం కాదు. ఆ మార్గంలోనే విప్లవం విజయవంతం ఉందనేది. తిరిగి సిపిఎం కూడా ఎన్నికల మార్గంలోకి వెళ్ళి తన పాత పని పద్ధతుల్లోనే కొనసాగటం వల్ల చాలామంది అసంతృప్తితో ఈ సిపిఎంలో ఉన్నటువంటి యువకులు, మిలిటెన్సీ ఉన్నవాళ్ళు, అభ్యుదయ కామికులు వీళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఏంటి నెక్స్ట్? ఇట్లా చైనా మార్గం అనుకుంటే మళ్ళీ తిరిగి పాత మార్గంలోనే సిపిఎం ప్రయాణం చేస్తుంది. ఆ టైంలోనే మరలా చారు మజుందార్ 64లో అక్కడి నుంచి ఈయన ఆలోచిస్తూ ఉండగా, ఇతని అప్పటికే రైతు ఉద్యమం తీవ్రంగా జరుగుతుంది. అప్పుడు రైతుల్లో అసంతృప్తి ఉంది తీవ్రంగా. ఈ టైంలోనే 1967లో చారు మజుందార్ సహచరుడైనటువంటి కాను సన్యాల్ నాయకత్వంలో నక్సల్బరీలో అనే గ్రామంలో ప్రజలు తిరుగుబాటు చేస్తారు. రైతుల యొక్క పంటలు స్వాధీనం చేసుకోవటం, బంజరు భూములు ఆక్రమించుకోవటం, అట్లా ఒక రైతు మూమెంట్ అనేది ఒక 3 నెలల పాటు తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతుంది. అప్పుడు జ్యోతి బసు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జ్యోతి బసు పోలీసు యాక్షన్ తీసుకొని గిరిజన స్త్రీలని, 7 గిరిజన స్త్రీలని, 3 పసిపిల్లల్ని కాల్చి చంపటం జరుగుతుంది జ్యోతి బసు పోలీసులు. ఇది నక్సల్బరీ మూమెంటు. ఈ నక్సల్బరీ తోటి చారు మజుందార్ ఒక 8 వ్యాసాలు ఆయన ప్రకటించడం జరుగుతుంది. 8 వ్యాసాలు. ఇవి సైద్ధాంతికంగా ఒక సిపిఎం పార్టీ మీద తిరుగుబాటు, అట్లానే ఎంఎల్ పార్టీ రూపొందటానికి కారణమైనటువంటి సైద్ధాంతిక పునాది ఈ వ్యాసాల్లో ఉంటుందన్నమాట. చారు మజుందార్ చరిత్రాత్మకమైన వ్యాసాలు 8 వ్యాసాలు. దాంట్లో ప్రధానంగా చెప్పేది ఒకటే, మార్గం సాయుధ పోరాట మార్గం, ఎన్నికల మార్గం అని అంటే అది రివిజనిస్టు పద్ధతులు అనేది. రెండోది చైనా తరహాలోనే దీర్ఘకాలిక సాయుధ రైతాంగ పోరాటం ద్వారా మాత్రమే విప్లవం విజయవంతం అవుతుంది అని చెప్పినటువంటి సైద్ధాంతిక వ్యాసాలు. ఇది 1967 వ్యాసాలు. అయితే ఈయన సిపిఎంలో నుంచి బయటికి వచ్చి ఈయన ఒక పిలుపు ఇవ్వటం, ఒక సిఓసి అనేటువంటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే రీఆర్గనైజింగ్ కమిటీ అని చెప్పి ఒకటి ఫామ్ చేసి, ఆ కమిటీ 1967లో ఫామ్ చేస్తారు. 1969లో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ అనేటువంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్ భారతదేశంలో విప్లవ పార్టీ ఏర్పడటం అనేది జరుగుతుంది. ఈ విప్లవ పార్టీ నాయకత్వంలో దాదాపుగా భారతదేశం మొత్తం కూడా ఎంఎల్ పార్టీలు రూపొందటం, వర్గశత్రు నిర్మూలన ఏకైక మార్గం అని చెప్పి ప్రకటించటం, దాంట్లో భాగంగా భారతదేశం మొత్తం చాలా చోట్ల వర్గశత్రువుల్ని ఖతం చేయటం అనేది మనం చూస్తాం. మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే దాదాపు 30 మంది దాకా వర్గశత్రువుల్ని ఖతం చేశారు ఆ పిలుపునందుకొని. ఆ క్రమంలోనే అట్లా జరుగుతూ ఉండగా 1972 జూలై 16వ తారీఖున తెల్లవారుజామున పోలీసులు చారు మజుందార్ని అరెస్ట్ చేసి
దాదాపు పోలీసు కస్టడీ కాకుండా ఇలా ఒక పోలీసు అధికారుల ఆధ్వర్యంలో ఇల్లీగల్ కస్టడీలో ఆయన నిర్బంధించి 1972 జూలై 16న అరెస్ట్ చేయబడి జూలై 28 తెల్లవారుజాము 4 గంటలకి గుండెపోటుతో మరణించాడని పోలీసులు ప్రకటించడం, కాదు ఇది హత్య అని చెప్పి అప్పటికి భారతదేశంలో ఉన్నటువంటి విప్లవ పార్టీ ప్రకటించటం. ఇది ఈ పరిణామ క్రమంలో ఇప్పటికి అంటే 1972 జూలై 28న ఆయన అమరుడు కావటం, ఆ తారీఖుని ఇప్పటికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ, మావోయిస్ట్ పార్టీ అమరవీరుల వారోత్సవంగా ఆ దినాన్ని జరుపుకోవటం, ఇది చరిత్రలో మిగిలిపోయినటువంటి అంశం. ఓకే ఫ్రెండ్స్, ఇది టోటల్గా చారు మజుందార్కి సంబంధించినటువంటి హిస్టరీ వీడియో. నెక్స్ట్ మనం కొండపల్లి సీతారామయ్య నెక్స్ట్ విప్లవోద్యమాన్ని నిర్మించే క్రమంలో, రాష్ట్ర పార్టీని నిర్మించే క్రమంలో, కేంద్ర కమిటీని రూపొందించే క్రమంలో కొండపల్లి సీతారామయ్య యొక్క కృషి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.